హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వందే భారత్ ప్రాపర్టీస్. హైదరాబాద్లో ప్రాపర్టీస్ కోసం చూస్తున్న కస్టమర్స్ మా ఛానల్ వందే భారత్ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. 1,10,00,000 బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ప్రాపర్టీ అమ్ముతున్నారండి. ఆల్రెడీ ఈ ప్రాపర్టీకి 43 లక్షల బ్యాంక్ లోన్ ఉండింది. మీరు కావాలనుకుంటే లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చాలా రోజుల నుంచి మన ఛానల్ వందే భారత్ ప్రాపర్టీస్లో 1,60,00,000 రూపాయల నుండి 2 కోట్ల మధ్యలో ప్రాపర్టీస్ పెడుతున్నాము. ఈ 1,10,00,000 బడ్జెట్ సెగ్మెంట్లో ఈ 3 మంత్స్ నుంచి నేను ఇలాంటి ప్రాపర్టీస్ పోస్టింగ్ చేయలేండి. ఇది ఫస్ట్ ప్రాపర్టీ పోస్టింగ్ చేయడం జరుగుతుంది 1,10,00,000 బడ్జెట్ సెగ్మెంట్లో ఈ 3 మంత్స్ లోపు. అయితే ఈ ప్రాపర్టీ చూడాలనుకునే కస్టమర్స్ ఒకసారి సైట్ పొజిషన్కి వచ్చి చూడండి. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఓనర్తో మాట్లాడి మిగతా రేట్ ఇన్ఫర్మేషన్ అండ్ మిగతా డీటెయిల్స్ తీసుకొని ప్రాపర్టీ చూస్తానికి రండి. ఫస్ట్ ఫ్లోర్ మీకు కవర్ చేసిన తర్వాత రూఫ్ టాప్ కవర్ చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఏరియా అంతా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి. పూర్తి వీడియో నాతో పాటు కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇప్పుడు మీరు చూడబోయే ప్రాపర్టీ హైదరాబాద్ కర్మన్ ఘాట్ నుండి టువర్డ్స్ బాలాపూర్ వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్ బస్ స్టాప్కి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. స్పెషల్లీ కస్టమర్స్ బాలాపూర్ ఎయిర్పోర్ట్ రోడ్లో లేదా కర్మన్ ఘాట్ ఆర్సీఐ రోడ్లో బడంగ్పేట్, ఈ అల్మాజ్గూడ, మల్లాపూర్, కొండానగర్ ఇటువైపు చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ప్రాపర్టీ పొజిషన్కి ఒక్కసారి వచ్చి చూడండి. 100% మీరు ప్రాపర్టీ నచ్చుతారు. ఇంకొకటి, ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, ఇది బిల్డర్ కట్టింది కాదు. ప్యూర్లీ ఇది ఓనర్ కట్టింది మాత్రమే. చాలామంది అలాగే చెప్తున్నారు, అది బిల్డర్సే అట్లా చెప్పిస్తున్నారు అంటున్నారు. కాదండి, అలా ఏ వీడియోలో నేను చెప్పను. ఇది డైరెక్ట్ ఓనర్ కన్స్ట్రక్షనే. మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. నేను మీకు ఫస్ట్ అయితే ఈ వీడియోలో మిగతా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒకసారి నాతో పాటు కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనము దేవుడి పూజ రూమ్ పక్కన కిచెన్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ కప్బోర్డ్స్ ఒకటి పెండింగ్లో ఉంచారండి. కస్టమర్స్ మీ టేస్ట్ ప్రకారం చేసుకుంటారన్న ఉద్దేశంతో ఓనర్స్ అతను కప్బోర్డ్స్ చేయించుకోవాలనుకున్నారు. కాకపోతే కొద్దిగా ఫైనాన్షియల్ నీడ్ ఉండి ప్రాపర్టీ అమ్ముతున్నారు. మీరు ఎలాగో ప్రాపర్టీ చూస్తానికి వెళ్ళినప్పుడు ఓనర్ని కూడా కలుస్తారు కాబట్టి మీకు అర్థమైపోతుంది అది ఓనర్ కట్టిందా లేకపోతే బిల్డర్ కట్టిందా అన్న ఇన్ఫర్మేషన్ మీకు అక్కడే అర్థమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా సైట్ విజిట్కి వెళ్ళి ఒకసారి ప్రాపర్టీ అయితే చూడండి. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మీరు 9642111606 ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఇక్కడ మీరు నోటీస్ చేసుకున్నట్లయితే మీకు వెస్ట్రన్ సిట్టింగ్తో ఉన్న బాత్రూమ్ మీరు నోటీస్ చేయవచ్చు. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఒక లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అడిషనల్గా మీకు లో రూఫ్ ఒకటి అటాచ్ చేశారు. దీనికి వెస్ట్రన్ సిట్టింగ్తో ఉన్న చాలా స్పేషియస్ బాత్రూమ్ ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. దాంతోపాటు దీని పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ లేదండి, కామన్ బాత్రూమ్ యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంటికి చూసుకున్నట్లయితే మీకు సఫిషియంట్గా విండోస్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ యూపీవీసీ విండోస్ యూస్ చేయడం జరిగిందండి. అండ్ ఫ్లోరింగ్ అంతా మీకు వైట్ మార్బుల్ యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేసుకుందాం వీడియోలో. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మీరు నోటీస్ చేసుకోవచ్చు. కప్బోర్డ్స్ మాత్రం పెండింగ్లో పెట్టారండి. ఖచ్చితంగా కప్బోర్డ్స్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ ప్రాపర్టీ తీసుకునే వాళ్ళు. ఎందుకంటే మీకు టేస్ట్ ప్రకారం కప్బోర్డ్స్ చేసుకుంటారన్న ఉద్దేశంతో ఆ స్పేస్ మాత్రం అలా ఉంచారు. మీరు ఖచ్చితంగా కప్బోర్డ్స్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీ టేస్ట్ ప్రకారం చేసుకోవచ్చు. ఒకసారి మనము బాల్కనీస్ కవర్ చేసుకుందామండి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి మీకు సైడ్ ఎంట్రన్స్లో కూడా మీకు బాల్కనీ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా బాల్కనీ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్లో మీకు యూటిలిటీ స్పేస్ సంబంధించిన స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీకు వాషింగ్ మిషన్ సంబంధించిన స్పేస్, యూటిలిటీ స్పేస్ ఇక్కడ మీరు నోటీస్ చేయవచ్చు. ఇక్కడ ట్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మీకు ఒకసారి మీకు రూఫ్ టాప్ ఒకసారి కవర్ చేస్తాను వీడియోలో. ఒకసారి నాతో పాటు కంటిన్యూ అవుతూ ఉండండి. అన్ని సెట్ బ్యాక్స్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మీరు పైన చూసుకున్నట్లయితే కంప్లీట్ 9 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. 16 mm JSW స్టీల్ యూస్ చేయడం జరిగింది. అండ్ JSW సిమెంట్ యూస్ చేయడం జరిగింది ఇంటికి మొత్తము. మీరు ఇంటి పైనుంచి చూసుకుంటే కాలనీ కమ్యూనిటీ కనిపిస్తూ ఉంటుందండి. కాలనీ కమ్యూనిటీ పేరు వివేకానంద కాలనీ అంటారు. బాలాపూర్లో మంచి కాలనీ అండి. ఈ కాలనీలో చాలా లావిష్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. అన్ని 30 feet రోడ్స్ ఉంటాయి. మన ప్రాపర్టీ ముందర కూడా 30 feet రోడే ఉంటుంది. మీరు ఒకసారి వీడియో మొత్తం చూడండి. వీడియో చివరిలో కాలనీ కమ్యూనిటీ కూడా ఒకసారి చూపించడం ప్రయత్నం చేస్తాను. ఇంటికి సంబంధించిన కంప్లీట్ వీడియో డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. కంప్లీట్ వీడియో చూసుకున్న తర్వాత స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఓనర్తో మాట్లాడి రేట్ నెగోషియేట్ చేసి ప్రాపర్టీ తీసుకోవచ్చు. 1,10,00,000 రూపాయల కింద ఈ ప్రాపర్టీకి ట్యాక్స్ చేయడం జరిగింది.
43 lakhs బ్యాంక్ లోన్ ఉండింది. మీరు బ్యాంక్ లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకుంటున్నామండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్గా పార్కింగ్ కోసం ఇవ్వడం జరిగింది. మీకు కాలమ్స్ చూసుకోవచ్చండి. మీకు మినిమం 9x15 ఇంచుల కాలమ్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం 9 కాలమ్స్ ఇచ్చారు. పైన కావాలి అనుకుంటే ఇంకా 2 ఫ్లోర్స్ కూడా వేసుకోవచ్చు. ఇది కాకపోతే G+1 పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది ఎల్బీ నగర్ మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి వివేకానంద కాలనీ రోడ్ నెంబర్ 5లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. రోషన్ ధావ్లా అంటారు. జిహెచ్ఎంసి అస్తినాపురం డివిజన్, సరూర్ నగర్ మండల్, రంగారెడ్డి డిస్టిక్ కింద మరియు ప్రాపర్టీని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. బాలాపూర్ ఎయిర్పోర్ట్ రోడ్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ మీకు నైబరింగ్ కాలనీస్ చూసుకుంటే మీకు వచ్చేసి బడంగ్పేట్, మల్లాపూర్, ఇక్కడ ఆర్సీఐ రోడ్, ఇవన్నీ మీకు ఈ ప్రిమిసెస్ చాలా దగ్గరలో ఉంటాయి. ఈ కాలనీకి ఈ బాలాపూర్లో వివేకానంద నగర్ కాలనీ చాలా మంచి కాలనీ అండి. ఇక్కడ లావిష్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. అపార్ట్మెంట్స్ చాలా తక్కువ, అన్ని G+2 G+3తో కూడిన ఇల్లులు ఉంటాయి. అండ్ కమ్యూనిటీ పరంగా చాలా బాగుంటుంది. ఈ ప్రాపర్టీ కంప్లీట్ ఈ వీడియోలో అంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి డీటెయిల్స్ అంతా మీకు 100% ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. పూర్తిగా వీడియో చూసుకున్న తర్వాత స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చి ఉన్నాను. మీరు ఓనర్తో మాట్లాడుకొని ఒకసారి సైట్ పొజిషన్కి వెళ్ళి చూడండి. 100% ప్రాపర్టీ మీరు నచ్చుతారు. ఈ మధ్యకాలంలో 1,10,00,000 బడ్జెట్ సెగ్మెంట్లో మేము ప్రాపర్టీస్ ఎలాంటివి పెట్టలేదండి. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. 43 lakhs బ్యాంక్ లోన్ ఉండింది. మీరు కావాలనుకుంటే లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకా లోన్ కొద్దిగా పెంచుకొని కూడా మీరు ప్రాపర్టీ తీసుకొని అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇంటికి సంబంధించిన కొన్ని పిక్చర్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో 2 bedrooms, కిచెన్, హాల్, దేవుడి పూజా రూమ్తో కవర్ అయి ఉంటుంది. కబోర్డ్స్ ఒకటి పెండింగ్లో ఉండిందండి. మీరు కబోర్డ్స్ చేయించుకోవాలనుకుంటే మీ టేస్ట్ ప్రకారం చేసుకోవచ్చు. కంప్లీట్ ఇంటికి 3 బాల్కనీస్ ఉంటాయి. అండ్ మీరు చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్ అండ్ సైడ్ డోర్స్ అన్ని మీకు టేక్ డోర్స్ ఇవ్వడం జరిగింది. లోపల ప్లస్ డోర్స్ ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్స్కి మాత్రము. అండ్ మెట్లు వచ్చేసి మీకు మినిమం 3.6 x 3.6 మినిమం 7 feet మెట్లు ఇవ్వడం జరిగింది. మిడ్ ల్యాండింగ్ మినిమం 4 feet మిడ్ ల్యాండింగ్ ఉంటుంది. మీకు కార్ పార్కింగ్ స్పేస్ మొత్తం ఖాళీగా వదిలేయడం జరిగిందండి. మీకు ఈజీగా ఒక 4 నుంచి 5 కార్లు అయితే ఈజీగా ఇంట్లో వచ్చేస్తాయి. డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే 30 width, 40 length, 133 square yardsలో ఈ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ ఇది 30 feet రోడ్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్తో కూడిన ఈ ఇల్లు రైట్ నౌ అమ్మకానికి వచ్చింది. ఇంట్రెస్టెడ్ ఉన్న పార్టీ వితౌట్ డిలే డిస్క్రిప్షన్ మరియు స్క్రీన్ పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసుకొని ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి వెళ్ళండి. కర్మన్ ఘట్ నుంచి టువర్డ్స్ బాలాపూర్ వెళ్ళేటప్పుడు బాలాపూర్ ఎయిర్పోర్ట్ రోడ్ అంటారు. మీకు వివేకానంద కాలనీ రోడ్ నెంబర్ 5లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుందండి. మీకు ప్రిసైజ్ లొకేషన్ మీరు ఓనర్కి కాల్ చేస్తే వాట్సాప్లో షేర్ చేస్తారు. మీరు డైరెక్ట్ ప్రాపర్టీ పొజిషన్కి వచ్చి చూడండి. నేను ఒకసారి కాలనీ కమ్యూనిటీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి పూర్తి వీడియో చూడండి. మన ప్రాపర్టీ ముందర 30 feet రోడ్స్ ఉంటాయండి. మీరు నోటీస్ చేయవచ్చు. ఇక్కడ ఆల్రెడీ డ్రైనేజ్ అండ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉండిందండి. ఒక సీసీ రోడ్స్ ఒకటి పెండింగ్లో ఉంచారు. మీకు మేబీ ఒక 6 months టైం పడుతుందండి సీసీ రోడ్స్ అవడానికి. ఇక్కడ డ్రైనేజ్ అండ్ వాటర్ ట్యాప్ కనెక్షన్ అంతా ఉండింది. అండ్ కాలనీ పరంగా ఎక్సలెంట్, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా సైట్ విజిట్కి వెళ్ళి ఒకసారి ప్రాపర్టీ పొజిషన్ చూడండి. మీరు 100% ప్రాపర్టీ గ్రాప్ చేసుకుంటారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వందే భారత్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మాకు సపోర్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.